అబ్బా 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 రాసి రాసి ఏంటలే ముఖోని నన్ను తెస్తావా? అయ్యో నాకు క్షమించండి, నిద్దట్లో కలగన్నానండి. కలగన్నావా? మొగని ఇక్కడ పెట్టుకొని ఎవరితో కలగన్నవే? నేను ఈ కళలో యువరాణి అంటండి. ఓ ఆ కలగన్నవా? అవునులే, నువ్వు యువరాల్లో ఉంటావు కదా. చెల్లో చెప్పు, ప్రొసీడ్. నన్ను నిన్ను నన్ను నిన్ను ఒక యువరాజు పెళ్ళడానికి వచ్చాడంట. అచ్చా నాలా ఉన్నాడా? గుర్రమే వచ్చాడా? ఏంటి అట్లా డౌట్ వదులుతాను? అంటే నేను అట్లా లేనా? అంటే నేను అట్లా లేననుకో. సరే ఏం జరిగిందో చెప్పు. ఒక అడవి రాజు వచ్చాడు. అతను అందరినీ బెదిరించాడు. అందరిని బెదిరించా? ఆఖరికి నన్ను చేసుకోమని భయపెట్టాడు. ఎప్పుడాడు నువ్వు భయపడ్డావా? లేదు, మూర్చిపోయాను. మూర్చిపోయినావా? ఎందుకో? అతని దగ్గర ఒకటి మందు వాసన. అంటే నాలా కాదుగా. వాడెవడా కాదు, నువ్వే. అంటే నేనా? అంటే నీవు నేను విలన్. అయినా అది కలలో కదండి. అంటే కళలో తంతవా? అంటే నిజ జీవితంలో చంపుతావా? నువ్వు చంపుతావే, ఎందుకంటే నీ కట్టం తెచ్చే బాధ తప్పుద్ది కదా. అంటే నీ ఉద్దేశం ఏదే? నీ అంత హైట్ లేదు, నీ అంత ఎత్తు లేదా? నేను హార్లిక్స్ తాగుతా, బూస్ట్ తాగుతా, దగ్గుమంది అవుతా, అమితాబ్ బచ్చన్ అంత హైట్ అవుతా. నీ అవ్వ నీ కళలో రాజకుమార్ నేనే అవుతా. అయితే అంతే, నేనైతా అంతే. చిచి ఏదో జీవితం. అయినా నా టైం బాగోక వీడు నాకు మొగుడయ్యాడు. వీడి టైం బాగుంటే వీడే తండ్రి అవుతాడు అనుకున్నాను. అంతా నా కర్మ. నేను తల్లి నవ్వాల్సి వస్తుందేమో. అయ్యో రామరామ రామరామ. ఏమండి ఏమండి, ఇవాళ మన పెళ్లి రోజు లేవండి. పెళ్లి రోజు లేచేది పడుకోవాలంతే. అయినా నా పిచ్చి కాకపోతే పెళ్లి రోజు అయితే ఏంటి, ఏ రోజు అయితే ఏంటి? ఏమండి టీ తీసుకోండి. టీనా? అంటే నేను తాగి మొత్తం దిగిపోవడానికి టీ ఇస్తాను. ఇంట్లో 2 డ్రాప్లు వేసాను, తాగండి. 2 డ్రాప్లు వేసినావు? థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఏంటే గులుతావు? ఏం లేదు, టీ బాగుందా? టీ బాగుంది డార్లింగ్, సూపర్. నమస్తే అన్న. రానా బాయ్, రా కూర్చో. కూర్చోండి. మీకు టీ అలవాట్లేదు అనుకుంటా. ఉంది, మాకు ఇచ్చే అలవాట్లేదు. విషయం చెప్పండి. అది సార్, అది మా ఫ్రెండ్ రవివర్మ డైరెక్టర్ అవుదామని ప్రయత్నిస్తున్నాడు. ఇంతకీ అవుతాడా లేదా అని తెలుసుకుందామని వచ్చా. అతను ప్రయత్నిస్తున్నాడు అంతే, కానీ ఆ పని మీద కరెక్ట్ దృష్టి పెడితే తప్పకుండా డైరెక్టర్ అవుతాడు. అవుతాడా? అవుతాడు అంతే. సరే. నిన్ను చూస్తుంటే నా చిన్న డౌట్ వస్తుంది. అంటే నువ్వు వచ్చింది డైరెక్టర్ పని కోసం అడగడానికి కాదు. మీరెవరినో మర్డర్ చేయాలనుకుంటారు. మీకెలా తెలుసు సార్? దట్ ఈస్ తారా, తాడిచెల్ల రాజా. ఎట్లా చెప్పాడు? అర్థం కాలేదా? ఇప్పుడు అర్థం కాదు, పోను పోను అర్థమవుతుంది. మీ ప్రయత్నం మీరు సిన్సియర్ చేయండి. అంత భగవంతుడే చూసుకుంటాడు, మన చేతిలో ఏం లేదు. హలో హలో, షీ ఈజ్ మై సింగిల్ వైఫ్, నాట్ కీప్. తను సింగిల్, లేదు సింగిల్, ఓన్లీ సింగిల్. నువ్వు బయలుదేరు బాస్, డబ్బులు అక్కర్లేదు, నువ్వు బయలుదేరు. హలో బాస్, నేను క్రిమినల్ సరే డబ్బులు తీసుకోను. నువ్వు మంచిగా మారిన తర్వాత నేను కలుస్తా, అప్పుడు నాకు ఫుల్ బాటిల్. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు అనుకో, మా ఇద్దరికి సింగిల్ కాదు డబుల్ ప్రాబ్లం అయితే. నువ్వు వెళ్ళిపో. ఏందే పరాయి మొగోని పట్టుకొని అలా చూస్తున్నావు? ఏంది కథ? ఏదో అన్నయ్యలా ఉంటాను. అన్నయ్యనా? నీ పాదం మీద పుట్టు మచ్చనే చెల్లెమ్మా, తోడ పుట్టిన రుణం తీర్చుకుంటది చెల్లెమ్మా. సారీ మిస్అండర్స్టాండ్ చేసుకున్నా.
నా బుర్ర ఖరాబ్ అయిపోయింది. ఇమ్మీడియట్ ఒక ఛాయ్ తీసుకురా పో. ఇప్పుడే తీసుకొస్తానండి. తీసుకురా పో. ఏంటో ఈ సొసైటీ అంతా అతలా కుతలం వెళ్తాను. ఎవరు అన్ననో ఎవరు చెల్లెనో అర్థమైతలేదు నాకైతే. ఏంటి చికెన్ గునియా వస్తుందా? ఎన్ని రేపులు చేసావు చెప్పరా? నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేరాలు ఒప్పుకో. అమ్మా ఏంటి? ఆవిడ ప్యాంట్ కుట్లు ఉడిపోయి ఆ విషయం ఆవిడ తెలిసలేదు. మీరు కొద్దిగా చెప్పండి. ఏం చేస్తున్నారు ఇక్కడ? చూపేట్రా. మేడం సమయానికి వచ్చారు, మీరు రెండు పేకండి పడైపోయింది. మేడం వీడిని చాలా విచిత్రంగా టార్చర్ చేస్తున్నాం. నేను మన లేడీ కానిస్టేబుల్స్ కలిసి వీడి సైకాలజీ టెస్ట్ చేస్తున్నాం. ఇడియట్లా బిహేవ్ చేస్తున్నావు నువ్వు. బుద్ధుందా నీకు అసలు? ఇతన్ని టెస్ట్ చేయడానికి మనం వల్గర్ గా బిహేవ్ చేయాలా? ముందు అతని కట్లు ఇప్పేసి వదిలేయండి. ఎందుకు వదలాలి మేడం? మనం వెతుకుతున్న రేపిస్ట్ అతను కాదు. కాదా? మీకెలా తెలుసు? నువ్వు తీసిన వీడియో సీడీ ఇదే కదా? అవును. ఇదే కదా? ముందు సీడీ చూసి మాట్లాడు. టీవీ ఎక్కడ? ఇక్కడే ఉంది మేడం. సీడీ పెట్టు. సీడీ ఇవ్వండి. లేదు మేడం, చూస్తున్నా. ఎవడో నీకు ఉద్యోగం ఇచ్చింది మేడం? నేను ఉన్నానుగా. చూసావుగా ప్రతి ఇన్సిడెంట్ ఎంత క్లియర్ కట్ గా ఉందో. నాకు తెలియకుండా నా మీద ఎంత పెద్ద బ్లూ ఫిల్మ్ తీసావా? నీ అయ్యే సంఖ్యలాగి బాట. ఇట్స్ ఆల్ రైట్. కూల్ డౌన్, కూల్ డౌన్. అలాగేనండి. ఇప్పుడేం చెప్తావు? నీ మనసులో చాలా బ్యాడ్ థాట్స్ ఉన్నాయి. అందుకే ఇవన్నీ కెమెరాతో షూట్ చేస్తున్నప్పుడు నువ్వు గమనించలేదు. నేను అదే పొరపాటు చేశాను. మన కళ్ళు ఎంత తప్పు చేస్తాయో మన కెమెరా అంత క్లియర్ గా ఉంటుంది. నువ్వు షూట్ చేసింది ఒక్కసారి చూస్తే ఇతనెంత అమ్మాయికుడో నాకు అర్థమైపోయింది. ఓ మై గాడ్ మిస్టర్ అలీ, ఐఎమ్ వెరీ సారీ. డోంట్ వరీ, ఐఎమ్ హియర్. మీలాంటి మంచి వ్యక్తిని నేను అపార్థం చేసుకున్నానండి. ఐఎమ్ వెరీ సారీ. మీకు ఈ కేసుకి ఏ విధమైన సంబంధం లేదండి. నీతో కూడలేదా ఏంటి? అదేనండి, నా నిజాయితీని గుర్తించినందుకు నేనే మీకు రుణపడి ఉంటాను. బానిసగానో భర్తగానో మీ సేవ చేసుకుంటాను. ష్యూర్ ష్యూర్. వాట్? అదే బానిసగానో బట్లర్ గానో మీ నేలో బతుకుతాను. ఏమయ్యా మీకు అసలు బుద్ధుందా? బాల్ ఎక్కడికో తగిలితే ఏమయ్యేదో తెలుసా? సరే అసలు మీరంతా కాలేజ్కి ఎందుకు వస్తున్నారు? చదువుకోవడానికి. చదువుకోవడానికా? అసలు ఏ రోజైనా క్లాస్ కి టైంకి వచ్చారా? చెప్తుంది సరిగా విన్నారా? వినక్కర్లేదు, ఐఎమ్ క్లవర్, నాకంతా తెలుసు. ఏంట్రా నీకు తెలిసింది? ఏంటి రానా? అవునరా, ఏంట్రాని? ఏంటి అయినా చదువురని చోటలతో నాకు మాట్లాడి చల్ హట్ హట్. చాలా టూ మచ్ గా మాట్లాడిందిరా. ఇలాంటి వాళ్ళ వల్ల మన యూత్ కి రెస్పెక్ట్ లేకుండా పోతుంది. మరి మనల్ని అందరినీ చౌట్లు అనుకుంటున్నారా? బాగా చదువుకుని అందరి నోట్లు ముయించారా? చదువా కష్టమేమోరా. పదరా లైబ్రరీకి వెళ్ళి చదువుకో. లైబ్రరీకా? నా వల్ల కాదురా. నేను చెప్పానా ఈ బుక్ లో ఉందని? నువ్వు నా మాట చదివావు. దిస్ ఇస్ కాల్డ్ లా ఆఫ్ డిమాండ్. అరే నువ్వు చూడు, విత్ ద డయాగ్రామ్ దే హావ్ గివెన్. దిస్ ఇస్ లా ఆఫ్ డిమాండ్. చదివే. సైలెన్స్. నిజంగా చదివేవాడు ఎవడో ఇన్ని పుస్తకాలు తీసుకెళ్ళరేమోరా. లేరా చదివి చూద్దాం. సారీ అండి. ఏంటి సారీ? ముందు బుక్స్ తీ. క్విక్. ఏంట్రా వాడి మొహం చూస్తున్నావు? రానా? ఈయన్ని కూడా రానా? అవునరా, రానే. ఏంటి రే? నువ్వు తీరా.
అవును, ఏంట్రా రాంగ్ అడ్రస్ వచ్చారు? మీరు వెళ్లాల్సిన ప్లే గ్రౌండ్ అదిగో అక్కడుంది. దీన్ని లైబ్రరీ అంటారు. ఇక్కడ అన్ని స్క్వేర్ గా ఉంటాయి. వీటిని పుస్తకాలు అంటారు. మీరు వెళ్లాల్సిన చోట అన్ని రౌండ్ గా ఉంటాయి, మీ మార్కుల్లాగా. వాటిని బాస్కెట్స్, బాల్స్ అంటారు. కనీసం ఈ విషయమైనా మీ దద్దిబుర్రలకి తెలుసా? తెలుసు. చదువుకొని కొంతమంది నోర్లు మూయించడానికే ఇక్కడికి వచ్చాం. ఆహా, ఫిజిక్సా? హలో, బీకామ్ లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో తెలుసా? ఆ మాత్రం తెలియనోళ్ళం కాదు. అన్ని సబ్జెక్టుల మీద జనరల్ నాలెడ్జ్ పెంచుకుందామనే తీసుకెళ్తున్నాం. ఏంట్రా తెచ్చావు? అకౌంట్స్ చేద్దామని. ఇది అకౌంట్స్ పుస్తకం కాదురా, టెలిఫోన్ డైరెక్టరీ. టెలిఫోన్ డైరెక్టరీ, టెలిఫోన్ డైరెక్టరీ. అర్థమైందా? ఏం పుస్తకం? టెలిఫోన్ డైరెక్టరీ. చదవడానికి వస్తారు. సిస్టర్ బాగున్నావా? ఏం చూస్తున్నావే? అడు తిరుగు. ఏం చూస్తున్నావా? పోరిని చూస్తున్నా. గుడ్లు వీక్తా తిరగటు. అరే ఇది సాంబగాని కేసురా. ఆడు చూస్తే తుకడలు చేస్తాడు. సిస్టర్ తీసుకో సిస్టర్. అమ్మతోడు ఇది బ్రాండ్ కాదు సిస్టర్. కామాక్షమ్మ గుడి దగ్గర పోయి తీసుకొచ్చిరా. యాపిల్ జ్యూస్ మస్తు ఉంటుంది, తాగు. నీకు ఇక్కడ ఏ ప్రాబ్లం రా సిస్టర్? సిస్టర్ నీకు పొగపడుతుందా సిస్టర్? వద్దులే సిస్టర్. నా జీవితంలో ఇంతవరకు నేను ఎవరిని సిస్టర్ అని పిలవలేదు సిస్టర్. సిస్టర్ సాంబకు మాత్రం నా గురించి బ్యాడ్గా చెప్పొద్దు సిస్టర్. ఏ సాంబ అంటే భయమా? భయమా? వచ్చా ఏ సిస్టర్, నీకు హైదరాబాద్లో సనత్ నగర్ ఎడికేనా? తెలుసు. నన్ను సనత్ నగర్ సతీ అంటుండే. పబ్లిక్ నన్ను చూస్తేనే ఉచ్చలు పోస్తుండే. పోలీసు వాళ్ళతో చిన్న లొల్లై దాదాగిరి చేద్దామని కంచికొచ్చి ఈడబి వైట్ షర్ట్ వేసుకొని జీన్స్ పాయింట్ వేసుకొని రోడ్డు మీద పోతుంటే పబ్లిక్ పిషాబ్. ఒక్క దినం సిస్టర్. అన్న వణకం. వణకం వణకం. రే లొల్లి చేయకుండా తీసుకోరా, మనకి లొల్లి అంటే పడది. ఏం రా తిరుగు మజా కనబడట్లేదు. కోమాలో ఉందండి. కోమానా? కామా అయినా పులి స్టాప్ కోమైందిరా. కోమా అంటే తెలివే ఉండదనా? సంవత్సరాలు మంచం మీద పనుకొని ఉంటారనా? అచ్చా మనం ఆ రజనీకాంత్కి ఇస్తే 3 నెలలు పట్టాడు కట్టాడా? అప్పుడిదానా? అలా బొక్కలు కొట్టుకురు ఆడేస్తాడు. ఏ జరుగుబే ఎన్నా మంచి ఇందుకు నైట్ కాక పడిదికి పోలమ్మా. టమాటాలు మస్తున్నారా దాన్ని కర్రగా మొత్తం తీసుకొని ఏమరు గురికాయని చూస్తున్నావు? సనత్ నగర్ సత్తి ఎరికేనా? ఈడ కంచెలో కొడితే ఆడ కాచిగూడలు భయపడతావు. నెత్తి తిప్పు. 6 నెలలు బయట ఏం జరుగుతుందో ఎరకలే. కోపా లేచి చూస్తే మణిగారి దగ్గర పనికి చేరా. అది తిరుగురువే సిస్టర్. నువ్వు మాత్రం సాంబకు నా గురించి మంచిగా చెప్పాలి. ఈసారి కొట్టిననుకో. Madhu, are you fine? ఎవరు అమ్మాయికి ఏమవుతావు? నేను అమ్మాయికి అది అది ఏదోట్లే, అమ్మాయికి ఇంజెక్షన్ చేయాలి, హెల్ప్ చేయి. ఏ మ్యాన్, అక్కడ కాదు మ్యాన్, నడుంకి. అలాగే. నో వాట్? వద్దు డాక్టర్, మీ చేతికి వేయండి ప్లీజ్. చేతికి కాదు మ్యాన్, నడుంకు వేసేది. డాక్టర్ నేను చెప్పేది చేతికి వేయండి డాక్టర్ ప్లీజ్. చేతికి వేయాల్సింది చేతికి వేస్తాను, నడుంకు వేయాల్సింది నడుంకు వేస్తాను.
ఇది నడుముకు వేయాల్సిన ఇంజెక్షన్. డాక్టర్ మీకు నడుము మ్యాటర్ గురించి తెలియదు డాక్టర్, ప్లీజ్ మీరు చేతికి వేయండి. ఈ నడుము మ్యాటర్ గురించి మీకు తెలియదు డాక్టర్, ఈ నడుము మ్యాటర్ గురించి మీకు తెలియదు. ఈ నడుము వల్ల ఎన్నో సమస్యలు వచ్చాయి డాక్టర్, ఎన్నో సమస్యలు వచ్చాయి. కోడి పందాల వల్ల 2 కుటుంబాలు విడిపోయింటే నేను నమ్మలేదు. పెంకు కింద పడి 2 సామ్రాజ్యాలు కూలిపోయింటే నేను నమ్మలేదు డాక్టర్, నేను నమ్మలేదు. ఇవన్నీ కేవలం కట్టుకథలను కొట్టిపారేశాను డాక్టర్, కొట్టిపారేశాను. కానీ ఇంత చిన్న నడుము వల్ల ఇంత పెద్ద సమస్య వచ్చిన తర్వాత ఈ కథలన్నీ నిజమని నమ్మక తప్పలేదు డాక్టర్, నమ్మక తప్పలేదు. ఇవన్నీ మీకు వివరంగా చెప్పాలంటే 2 గంటలు పడుతుంది డాక్టర్, 2 గంటలు పడుతుంది. అందుకే నేను చెప్పేది విని మీరు భుజానికి ఇంజెక్షన్ వేసేయండి. డాక్టర్ నువ్వా నేనా? మీరే. నర్స్ సెండ్ హిమ్ అవుట్. అలా అయితే ఓకే, మీ ఇష్టం వచ్చిన చోట వేసుకోండి. నడుం కిటువైపు వేసుకోండి, నడుం కిటువైపు వేసుకోండి, మీ ఇష్టం వచ్చిన చోట వేసుకోండి. నాకేం తెలీదు, నేను వెళ్ళిపోతున్నా. ఎట్టి చూడు నడువు 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 అని ఒకటే గొడవ. మ్యాటర్ చూసి చిన్న ఏరియా, ఇందులో నీ సమస్యలు. చా